ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన నుంచి ఈ గుళ్ళ మీద అరాచకాలు చేయడం, గుళ్ళ మీద రాజకీయాలు చేయడం, గుళ్ళలో లడ్డు గురించి దాని గురించి దీని గురించి ప్రశ్నించడం వీళ్ళు లేనిపోని ఇది చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో అప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఇన్ని దేవాలయాలు చాలా విపరీతమైన దేవాలయాలు కట్టినారు. మన కడప జిల్లా కానీ మన రాష్ట్ర వ్యాప్తంగా చాలా కట్టినారు. రాజశేఖర్ ఉన్నప్పుడు నుంచి రాజశేఖర రెడ్డి గారు అట్లే కట్టినారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అట్లే కడుతున్నారు. అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కలిసి చాలా దేవాలయాలకు విరాళాలు ఇచ్చారు. ఈ ఊరూరు నాకు తెలిసి ఊరూరు దేవాలయాలు కట్టినారు. ఇప్పుడు భైరవేశ్వర దేవాలయం అయితే పెద్దది భారీ కట్టినారు. ఇక్కడ శ్రీకృష్ణ దేవాలయం పెద్దది పులివెందులలో కట్టినారు. రంగనాయకుల దేవాలయం ఇటువంటి చాలా ఎన్నో దేవాలయాలు కట్టినారు. ఊరూరు కావాల్సినంత విరాళం, టెంపుల్ కు విరాళం కావాలంటే ఊరూరుకు విరాళాలు కూడా ఇచ్చారు. అడిగిన ప్రతి ఒక్కరికి ఊరూరుకి హెల్ప్ చేసినారు. ఊరూరులో దేవాలయాలు కట్టినారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక పులిని ఎదుర్కోవాలంటే అందరితో సాధ్యమై పని కాదు. ఏదో ఒక గుడిసాగులు రాజకీయాలు చెప్పి ఈ తిరుపతి లడ్డు మీద అది చేసి ఈయన క్రిస్టియన్ గా ఏదో ముద్ర వేస్తే హిందువులు ఓట్లు పడతాయనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఇటువంటి ఎన్ని చేస్తున్నారు. కానీ ఆయన ఎదుర్కోలేకనే ఎన్ని చేస్తున్నారు. అది విషయం. తెలుగుని ఏ ఒక మనిషి ఆ విధంగా మాట్లాడేస్తారు. ఎందుకంటే ఒక లడ్డు తినేది ప్రతి ఒక్కడు మన మనసులో అనేవాడు. హిందువులే కాదు ఎవరైనా లడ్డు అనేవాడు. తిరుమల దేవాలయం ప్రసాదం అంటే చాలా ఆప్యాయతగా తింటారు, తీసుకుంటారు దాన్ని. అటువంటిది వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈయనను రాజకీయంగా ఎదుర్కోలేకపోయి ఏదో ఒక అలిగేషన్ చేసి దీంట్లో ఇబ్బంది పెట్టాలని చెప్పేసి తిరుపతి లడ్డులో మనుషులు పందికో కలుపుతారు. ఎవడన్నా బాత్రూమ్ ఆయిల్ కలిపినది ఎవడన్నా తింటాడా? ఈ వెధవ రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళంతా చేసి ఏదో ఒక ఇబ్బంది పెట్టాలి అనే దురుద్దేశంతో చేస్తున్నారు తప్ప అటువంటి ఏం జరిగిందో అది ఎవరు ప్రజలు కూడా హర్షించరు, నమ్మరు అసలు ఆ విషయాన్ని. అసలే ప్రజలను తిక్కోలు కదా. ప్రజలు నువ్వు చంద్రబాబు నాయుడు చెప్తానో లోకేష్ చెప్తానో వాళ్ళు చెప్తాను ఈ రకంలో లేరు కదా. ప్రజలు ఏది వాస్తవం ఏది అవాస్తవం ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రజలకు జనాలు ఏమంత చోలు కాదు, వాళ్ళు అనుకుంటుండొచ్చు. ఏం చేస్తున్నారు కుటుంబ ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. రేపు రాబోయే ఎలక్షన్ లో 2029లో సుక్కలు చూపిస్తారు. అది మాత్రం గ్యారంటీ.